హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం మెగా చీఫ్ టాస్క్ అనుక్షణం ఉత్కంఠను కలిగిస్తూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వారం మెగా చీఫ్ టాస్క్ని ఒక లెవెల్లో కాకుండా పలు లెవెల్స్లో బిగ్ బాస్ నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే ఒక లెవెల్ పూర్తి కాగా ఆ లెవెల్లో తేజ హైయెస్ట్ స్కోర్తో ముందంజలో ఉన్నాడు. ఇక తాజాగా బిగ్ బాస్ రెండో లెవెల్ టాస్క్ అయితే ఇచ్చినట్టుగా ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. రెండో లెవెల్ టాస్క్ ఏమిటి అంటే ఆటోలో ప్రయాణం. దీంతో బజర్ కొట్టగానే కంటెండర్స్ అంటే పృథ్వీ, తేజ, రోహిణి, విష్ణుప్రియ, యష్మి అందరూ కూడా పరుగున వెళ్ళి ఆటోలో కూర్చున్నారు. దీంతో ఒకరినొకరు తోసుకుంటూ అలా ముందుగా టేస్టీ తేజ అయితే ఆటోలో నుంచి కింద పడిపోవడం అయితే జరిగింది. ఆ తర్వాత రోహిణిని, యష్మిని విష్ణుప్రియ, పృథ్వీ ఇద్దరూ కలిసి కిందకు తోసేసడంతో ఆటోలో కేవలం విష్ణుప్రియ, పృథ్వీ మాత్రమే మిగిలారు. ఈ సమయంలో యష్మి పృథ్వీపై ఎమోషనల్గా మాట్లాడుతూ, నేను నీకు సపోర్ట్ చేశాను కానీ నువ్వు గ్రాటిట్యూడ్ కూడా చూపించలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో యష్మి నువ్వు ఎమోషనల్ అవ్వద్దు అంటూ పృథ్వీ అయితే చెప్తుండడంతో, నేను ఖచ్చితంగా అవుతాను, నేను నీకు సపోర్ట్ చేశాను కానీ నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, ఇకపై నా ఆట ఏంటో చూపిస్తాను, మీ ఇద్దరికి నా కథ ఏంటో తెలుస్తాను అన్నట్టుగా యష్మి అయితే ఫైర్ అవుతుంది. ఇక ఆ తర్వాత విష్ణుప్రియ అలాగే రోహిణి మధ్య అయితే పెద్ద వాగ్వాదమే చోటు చేసుకుంది అని చెప్పవచ్చు. రోహిణి విష్ణుప్రియని ఏదో ఒక మాట అనడంతో విష్ణుప్రియ గట్టిగా నీ క్యారెక్టర్ ఏంటో ఇక్కడనే తెలుస్తుంది అంటూ రోహిణిపై నోరు జారేసింది అని చెప్పవచ్చు. దీంతో రోహిణి వచ్చి నువ్వు ఇక్కడ క్యారెక్టర్ అంటూ పెద్ద మాటలు మాట్లాడొద్దు అని చెప్తున్నా కూడా నేను అంటాను, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది కదా, నువ్వు ఒకసారి ఒకలాగా ఇంకోసారి ఇంకోలాగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు చెప్పిందే కదా నేను చేసేది, ఒకరి కోసమే నువ్వు ఇంతకుముందు నుంచి ప్రయత్నం చేస్తున్నావనే కదా నేను చెప్తున్నాను, ఇంతకుముందు నిఖిల్ అన్నావు ఇప్పుడు పృథ్వీ అంటున్నావు అంతే కదా అంటూ రోహిణి కూడా విష్ణుప్రియకి స్ట్రాంగ్గా ఇచ్చి మాటలు జాగ్రత్తగా మాట్లాడు, మాటలు జారొద్దు అంటూ ఫైర్ అవుతుంది. సో మొత్తం మీద మెగా చీఫ్ టాస్క్ అయితే అంటే చివరి మెగా చీఫ్ టాస్క్ అయితే రసవత్తకరంగా సాగుతుంది అని చెప్పవచ్చు. మరి ఈ చివరి మెగా చీఫ్ టాస్క్లో ఎవరు గెలిచి విన్నర్ అయ్యి మెగా చీఫ్ అయితే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.